సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్కు మార్గం సుగమం అవుతుందన్నారు. 5 ఏళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నొక బహిరంగ సభలో మాట్లాడుతూ డాక్టర్ లక్ష్మణ్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వాన్ని పడగొడతారని 8 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేస్తుందని చెప్పి వారు ప్రస్తావించడం జరిగింది. నేను చాలా స్పష్టంగా సూటిగా చెప్తా ఉన్నాను, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని చెప్పి నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను. ఆ మార్గం అనేది 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల సందర్భంలోనా లేదా వాళ్ళంతా వాళ్ళు తగుబడి ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటే దానికి బాధ్యులు వారే. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ ఈ రాష్ట్రంలో మోదీ గారి అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమ పథకాలతో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని చెప్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మీరు 6 గ్యారెంటీలు అయితే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని అమలు చేయాల్సిన బాధ్యత మీది. అమలు చేయకపోయినట్టయితే ఖచ్చితంగా పార్లమెంటరీ ఎన్నికల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పైపెచ్చు బీఆర్ఎస్తో కలిపి బీజేపీ కుట్ర పన్నుతుందని చెప్తున్నారు. మీరు ఏమాత్రం కూడా కలలో కూడా ఊహించకండి, బీఆర్ఎస్ను బీజేపీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇవాళ బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో బతికి బట్టకట్టే పరిస్థితి లేదు, అది చచ్చిన పాము. ఇవాళ ఎక్కడికక్కడ చీలికలు పేలికలు అయిపోయి ఇవాళ బీఆర్ఎస్